హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సౌభాగ్య వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. అందరు ఎలా ఉన్నారండి, ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇది ఈ ట్యూస్డే కాక లాస్ట్ ట్యూస్డేదండి. కార్తీక మాసంలో ఆమ్లెట్ ఏంటని చూస్తున్నారా? ఇది పోయిన వారందండి. ఇంకా అదే లాస్ట్ మాకు నాన్ వెజ్ అనమాట. అందుకనే ఎర్లీ మార్నింగే ఓట్స్ బ్రేక్ఫాస్ట్ కింద వేసి ఆమ్లెట్ అయితే వేసుకున్నాము. ఇంకా లంచ్లోకి మటన్ అయితే తెప్పించానండి. 1/2 కిలో మటన్, కొబ్బరి, ఆనియన్, తెల్లవాయి, అల్లం, కొత్తిమీర ఇవన్నీ గ్రైండ్ చేసుకోవడానికి మసాలా అనమాట. ఇది ఒక విలేజ్ స్టైల్ మటన్ కర్రీ అనమాట. ఇవన్నీ మనం చూపించిన మసాలా అంతా గ్రైండ్ చేసుకొని గ్రేవీ రెడీ చేసుకోవాలి. చాలా బాగుంటుందండి. సింపుల్ అండ్ ఈజీ విలేజ్ స్టైల్ మటన్ కర్రీ అనమాట. ఈ విధంగా చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. ఎవరైనా రాని వాళ్ళకు, కొత్తగా ఎవరైనా కుకింగ్ స్టార్ట్ చేసే వాళ్ళకనమాట. సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో టేస్టీ మటన్ తయారైపోతుంది అనమాట. ఇంక కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కాక ఆనియన్స్ వేసుకోవాలండి. నేను మీడియం సైజ్ ఒక పెద్దది ఒకటైతే తీసుకున్నాను. అంటే ఆనియన్స్ బాగా వేస్తే, ఎక్కువ వేస్తే తీపి వచ్చేస్తుంది. దానికి తగ్గట్టు వేసుకొని ఇలా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఇప్పుడు మటన్ వేసుకోవాలి. మనం కడిగి రెడీ ఉంచుకున్న మటను 1/2 కిలో తీసుకున్నానండి. నేను ఆల్రెడీ ఒకసారి వాష్ చేసినాను, ఇది రెండోసారి అండి, అందుకని అలా చూపిస్తున్నాను మీకు. ఉప్పు, పసుపు ఇది ఇంపార్టెంట్. ఈ ఉప్పు పసుపు వేసి ఒక 10 to 15, 20 మినిట్స్ దాకా మంచిగా ఫ్రై చేసుకోవాలండి మటన్ని. ఒక 20 మినిట్స్ ఫ్రై చేసుకున్నా కూడా మంచిగా పడుతుందన్నమాట. ఉప్పు అనేది ఆ ముక్కలకు మంచిగా పడుతుందన్నమాట. చూడండి, ఒక 20 మినిట్స్ తర్వాత ఈ విధంగా వాటర్ అంతా వచ్చేసింది చూడండి దాంట్లో నుంచి. ఆ విధంగా మనం బాగా మగ్గించుకోవాలి, టేస్ట్ బాగా వస్తుంది. తర్వాత కారం వేసుకొని ఒక 5 మినిట్స్ అలా కారం పట్టేంత అంతా కలుపుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. కారం అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి. దాని తర్వాత మనం రెడీ చేసి ఉంచుకున్న అంటే టమోటో కూడా ఇప్పుడే యాడ్ చేసేస్తాను. కుక్కర్ కాబట్టి ముందే యాడ్ చేసేస్తాను. 2 టమోటాస్ అయితే తీసుకున్నానండి. టమోటో వేస్తే కొంతమందికి నచ్చదు, కానీ టమోటో వేస్తేనే మంచి టేస్ట్ వస్తుందండి. తర్వాత మనం రెడీ చేసి ఉంచుకున్న మసాలాను వేసేసుకున్నాము. మనకు గ్రేవీకి ఎంత కావాలో అంత వాటర్ క్వాంటిటీ వేసుకోవాలి. టమోటా వేస్తేనే టేస్ట్ వస్తుందండి. కొంతమందికి అయితే నచ్చదు, అది వాళ్ళ అభిప్రాయం. కానీ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా 3 విజిల్స్ 4 విజిల్స్ వేసుకోవాలి. అది లేత మటన్ అనుకోండి ఒక 4 విజిల్స్కి ఉడికిపోతుంది. కొంచెం ముదురుది అనుకోండి ఒక 7, 8 అయితే పెట్టాల్సి వస్తుంది. మాది కొంచెం లేతదే కనుక నేను 4 విజిల్స్కే వేయించేసాను. బాగా ఉడికిపోయిందండి. చూడండి, మటన్ అయితే రెడీ. ఎమ్మి విలేజ్ స్టైల్ మటన్ కర్రీ రెడీ. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నా స్టైల్లో నేను చేశాను ఇది, నాకు తెలిసినట్టుగా. లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది, వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా లంచ్ అయితే ఇంకేం వీడియో తీయలేదండి. నైట్ డిన్నర్లోకి ముద్ద చేస్తున్నాను అనమాట. గ్రేవీ ఉంటుంది కదా, సూపర్ టేస్టీ అనమాట. మటన్ విత్ రాగి సంకటి, చాలా రాయలసీమ స్పెషల్ కదండి. సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇంకా నాన్ వెజ్ వండేసాం కదా, ఇంకా లాస్ట్ డే ఆఫ్ నాన్ వెజ్ అని చెప్పేసి నైట్కి ఇంకా అన్నీ క్లీన్ అయితే చేసేసాను. అన్నీ కడిగేసి తినేసి స్టవ్ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇంకా మాకు అంటే బుధవారం కూడా తినచ్చు అనుకోండి. మనకు ఎప్పుడు వచ్చిండేది ఆదివారం కదండి, సోమవారం కదా. కానీ మేము బుధవారం గురువారం కూడా తినం గనక మాకు అదే లాస్ట్ అనమాట. మంగళవారం నాన్ వెజ్ తిన్నారు కదా, మళ్ళీ దీపాలు వెలుగుతున్నాయని మీకు డౌట్ రావచ్చు. నేనైతే ఈవినింగ్ కూడా మళ్ళీ ఒకసారి ఫ్రెష్ అప్ అయిపోయి స్నానం చేసి దీపం పెడతానండి. ఏం ఇబ్బంది లేదు. నాన్ వెజ్ తిన్నా కూడా స్నానం చేసి దీపం పెట్టవచ్చు, ఏం కాదు. నేనైతే ఎప్పటి నుంచో పెడుతున్నాను, ఇంకా అయిపోయింది. అర్లీ మార్నింగ్ మరుసటి రోజు బుధవారం అండి. అర్లీ మార్నింగ్ 5 o'clock అయితే లేచాను. నైట్ క్లీన్ చేసుకుంటే మార్నింగ్ ఎంత ప్రశాంతంగా ఉంటుంది కదా. మన కిచెన్ అంతా నీట్గా ఉందనుకోండి, ఏ ఇబ్బంది ఉండదు, ప్రశాంతంగా ఉంటుంది. అన్ని పనులు టకటక అయిపోతాయి అన్నమాట.
కసువులన్నీ ఊడ్చేసుకొని ఇంక బండలు కూడా తుడిచేసుకుంటాను, ఎందుకంటే నాన్ వెజ్ వండాం కాబట్టి ఇంకా నేను బండలు అయితే తుడిచేసుకుంటున్నాను. మాప్ పెట్టేసుకున్న పసుపు ఉప్పు వేసి ఇంతకుముందు మీకు చూపించాను కదండి, అందుకని మళ్ళీ ఏం చూపించలేదు. పసుపు ఉప్పు వేసుకొని కళ్ళుప్పు అండి, రాళ్ళుప్పు నీళ్ళల్లో వేసుకొని కడిగితే నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీగా మారుతుందని ఒక మంచి ఉద్దేశం అన్నమాట. అంతే, ముగ్గులు అయితే వేసేసుకున్నాను, అంతా క్లీన్ అయిపోయింది, రెడీ అయిపోయానండి, ఫ్రెష్ అప్ అయిపోయాను. పూజ చేసుకోవాలి కదా. ఇంకా కార్తీక మాసం మొదలైందండి, మంచిగా దీపావళి సెలబ్రేషన్ కూడా బాగా జరిగింది. ఆ వీడియో కూడా, ఈ వీడియో పెండింగ్ వీడియో ఒకటి ఉంది కదా అని చెప్పేసి అది పెట్టేసి దీపావళి వీడియో అయితే పెట్టేశానండి. చాలా బాగా జరిగింది దీపావళి, అమ్మవారి అభిషేకము, పిల్లల ఆనందాలన్నీ అని బాగా మంచిగా జరిగినాయి అనమాట. ఈసారి లాస్ట్ ఇయర్ అయితే నేను చేసుకోలేకపోయినాను దీపావళి, ఈ ఇయర్ మంచిగానే సెలబ్రేట్ చేసుకున్నానండి ఉన్న దాంట్లోనే. అందులో ఒక పక్క మాకు హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదండి, ఓవైపు ఆ పనులు ఓవైపు ఈ పనులు, బిజీ డే అనమాట. అందుకని కాస్త వీడియోస్ అయితే లేట్ అయిపోయాయి. గునాది అయితే కంప్లీట్ అయిపోయిందండి, ఇంకా బియ్యం వేయడానికి రెడీగా ఉన్నారు, అది రేపైతే వేస్తున్నారు, బియ్యం అయితే వేస్తున్నారు. నేను మీకు ఎప్పటికీ అప్డేట్ ఇస్తూ ఉంటానులేండి. క్లీన్ అయితే చేసేసుకున్నాను. ముందు రోజు పువ్వులండి ఇవి, నేను డైలీ ఇలా పూలు మారుస్తానండి, నాకు బాగా అలవాటే, తెచ్చిపెట్టుకుంటాను, రోజు మార్చడం అయితే అలవాటండి నాకు. అక్కడ ఇంకా మందారాలు బాగా వస్తుండే కదా, అవన్నీ కొట్టేసింటే నాకు మందారాలు లేక అస్సలు దిక్కు దోచట్లేదు. రోజు కొనాలా, కొంటూ ఉంటుంది కానీ తక్కువ అనమాట. మందారాలు ఎక్కువ వస్తాయి కదా, అన్ని రకాలు ఉండే కదా మాకు ఇంతకుముందు. మీరు ఇంతకుముందు నా వీడియోస్ చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది ఎన్ని రకాల మందారాలు వస్తాయని చెప్పేసి. అవి లేక నాకు కొంచెం దిక్కు తోచట్లేదు. ఇంకా లోపల పూజ అయితే కంప్లీట్ అయిపోయింది, తులసిదమ్మ దగ్గర పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి. అది ఎందుకు గరక అంటున్నారా, అది వినాయకుని కోసం అలా పెంచుకున్నానండి నేను. ప్రతి బుధవారం ఆ విధంగా తీసుకెళ్ళి వినాయకునికి అయితే పెడుతుంటాను, వీలైతే రోజు కూడా తీసుకెళ్తాను కొంచెం కొంచెము, మనకు కావాల్సినప్పుడు దొరకదు కదా అని చెప్పేసి నేను అట్లా కుండీలో వేసుకున్నాను. నేను గుడికి వెళ్ళి రావాలని డైలీ అయితే వెళ్తానండి. పువ్వులు తీసుకొని కొన్ని గరక తీసుకొని స్వామి కోసం పూజ అయితే కంప్లీట్ అయిపోతాను. ఇంకా ఇక్కడ మొట్టి పల్లె అంటారు కదా, చౌడేకాయలు, గోరుచుక్కుడు, కొన్ని కొన్ని ఊళ్ళలో గోరుచుక్కుడు అంటారు, మేమైతే చౌడేకాయలు అంటామండి దాన్ని. అవి ఉడకబెట్టేసుకొని ఆయిల్ పెట్టుకొని ఆనియన్స్, ఎండుమిర్చి, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది స్పెషల్ ఏంటంటే ఉప్పు పసుపు వేసి ఆనియన్స్ తొందరగా వేగుతాయి కనుక అవి, అది కాదు స్పెషల్ అంటే. నేను స్పెషల్ అని చెప్పేసి మీకు ఉప్పు పసుపు అని చెప్పేశాను కదా, కాదండి, ఇది బెల్లం చౌడేకాయ అనమాట. ఈ విధంగా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మనం ఉడకబెట్టి రెడీగా ఉంచుకున్న ఈ చౌడేకాయలను అయితే వేసుకోవాలి. మా సైడ్ అయితే ఇట్లే చేసుకుంటారండి. కొంచెం రాయలసీమలో ఒక ఇంకొక వైపు ప్రాంతం అనమాట, బళ్ళారు సైడ్ అనమాట, కొంచెం కర్ణాటక టచ్ అండి. అటు సైడ్ ఇది చాలా ఇష్టంగా చేసుకొని తింటారు. ఇప్పుడు కారం పొడి వేసిన తర్వాత బెల్లం అండి, మనకు కావాల్సినంత. ఎక్కువ తీయగా తినాలా ఇష్టపడే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకుంటారు, నేను మోస్తారు ఒక రకంగా వేశాను నేను. నాకు డీమార్ట్లో ఈ విధంగా బెల్లం పొడే దొరికింది, అదే తెచ్చేసుకున్నానండి డీమార్ట్కి వెళ్ళినప్పుడు. నాకు చాలా బాగా యూజ్ అవుతుంది, దాన్ని పగలగొట్టాలా, ఎత్తి పెట్టుకోవాలా, లేదా మిక్సీకి వేసుకోవాలా అని లేకోకుండా నాకు ఈ విధంగా పొడి దొరికింది. ఇలా కారం పొడి బెల్లం పొడి వేసిన తర్వాత ఒక 15 మినిట్స్ చిన్న సెగ పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. చాలా బాగుంటుంది, ఇంతకుముందు కూడా నేను మీకు వీడియోలో చూపించాను, ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలోకి ఇష్టంగా తింటారు. మా చిన్నోడు లక్కీగాడు తిన్నాడంటే చూసుకోండి, వాడికి నచ్చింది. చిన్న పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి, పెద్దవాళ్ళు చిన్నపిల్లలు. మా స్వీట్ కూడా ఇష్టంగా తింటుంది ఇదైతే. మిగతావన్నీ అయితే అవే అంటుంది. ఇప్పటికైతే గునాది రెడీ అయిపోయిందిలేండి. నేను మీకు చూపించిన వీడియో అయితే లాస్ట్ వీక్ది కనుక ఇంకా మట్టి అయితే వేశారు, గునాదిలోకి అంతా మట్టి అయితే వేశారు.
ఇక్కడ మాకు మునగ చెట్టు ఉంది కదండి, లాస్ట్కి ఇంకొద్ది రోజులు ఉంటే అది కూడా వెళ్ళిపోతుందిలేండి. ప్రస్తుతానికి ఉంది కనుక దాంట్లో కాయలు ఉన్నాయని చెప్పేసి మునక్కాయల రసం చేద్దామని చెప్పి వచ్చాను ఇక్కడికి, మునక్కాయలు తీసుకొద్దామని. 4 అయితే దొరికాయి నాకు. టేస్టీ మునక్కాయల రసం అండి. ఇలా చింతపండు, టమోటాలు బాగా దాన్ని స్మాష్ చేసి గుజ్జు అయితే తీసి పక్కన పెట్టుకోవాలండి. రసాన్ని అయితే రెడీ చేసుకోవాలి. ఈ విధంగా మనం బాగా స్మాష్ చేసుకోవాలి, నానబెట్టి ఉంచుకోవాలి ఒక 1/2 అవర్. దాని తర్వాత మనం మంచిగా స్మాష్ చేస్తే మంచి రసం వస్తుందన్నమాట. ఇంకా బాండి పెట్టుకొని ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం రెడీ చేసి ఉంచుకున్న ఈ మునక్కాయ ముక్కలు అయితే వేసుకోవాలండి. ఇవి కాసేపు అంతే, ఒక 5 మినిట్స్ అంతే అట్లా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసి ఉంచుకున్న ఈ గుజ్జునంతా వేసుకోవాలి. టమోటో, చింతపండు స్మాష్ చేసి రెడీ ఉంచుకున్నాను కదా, అది కరివేపాకు, కొత్తిమీర రెమ్మలుగా వేస్తే కరివేపాకు అది మంచిగా ఉడికి మనకి మంచి టేస్ట్ వస్తుందండి. ఇంకా ఎంటీఆర్ రసం పౌడర్, మేము ఎప్పుడు ఎంటీఆర్ బ్రాండే వాడతామండి, టేస్ట్ బాగుంటుంది. ఇంక ఈ విధంగా మేము రెడీ చేసుకుంటున్న రసాన్ని అయితే వేసుకోవాలి. చాలా బాగుంటుందండి, సింపుల్ అండ్ టేస్టీ రసం అనమాట. మనకు టైం తక్కువగా ఉంది, ఏం చేయాలో తెలియనప్పుడు ఇలా మునక్కాయలు లేకపోయినా కూడా ఇదే టైప్లో రసం చేసుకోవచ్చు. కాసింత కారం పొడి కూడా వేసాను టేస్ట్ కోసం. అంతే, మనకు కావాల్సినంత వాటర్ అయితే వేసుకొని బెల్లం కూడా వేసేసాను, ఉప్పు. చాలా బాగుంటుందండి, మంచి టేస్ట్ వస్తుంది మునక్కాయల రసం అయితే. ఓవైపు అన్నం పెట్టేశాను, ఓవైపు రసం పెట్టేశాను. ఇలా ఒక పని చూసుకుంటూ చూడండి ఎన్ని బట్టలు ఉన్నాయో, బట్టలన్నీ ఉతికేసి వచ్చానమాట రసం ఉడికే లోపల. చూడండి మునక్కాయలు కూడా బాగా ఉడికిపోయాయి అనమాట, అన్నం అయిపోయింది. ఇట్లా ఒకవైపు నేను ఎప్పుడు ఇంతేనండి, ఒకవైపు వంట పెట్టుకుంటూ ఇంకోవైపు ఎక్స్ట్రా వర్క్ అయితే చేసుకుంటూ ఉంటాను. అంటే మంచి టైం కలిసి వస్తుంది కదా, ఎందుకు ఇక్కడే ఉండి వేస్ట్ చేయడం అని చెప్పి అలా చేస్తూ ఉంటాను. ఇద్దండి మునక్కాయ అయితే మంచిగా ఉనికిపోయింది. డ్రమ్ స్టిక్స్ అంటారు కదా వీటిని ఇంగ్లీష్లో, తెలుగులో మునక్కాయలు అనమాట. మేమైతే మా సైడ్ మునక్కాయలు అని అంటాము, ఇష్టంగా చేసుకొని తింటారండి. ఇంకా బట్టలు ఉతికేసి వచ్చాను కదా, ఇంక మళ్ళీ దేవేసామనుకోండి, మధ్యలో వచ్చి చూశాను అనమాట ఉడికిందా లేదా అని చెప్పేసి. ఇంకా దేవేసామనుకోండి ఒక పని అయిపోతామండి. ఎన్ని బట్టలు ఉన్నాయండి, అయిపోయినాయి, అన్నీ దేవేశాను అనమాట. అంతేనండి, లేడీస్ అంటే 2 చేతులే ఇచ్చాడు కానీ భగవంతుడు ఇంకొక 4-5 చేతులు ఇచ్చినింటే ఇంకొక పని కూడా చేసేవాళ్ళు అనమాట. అంతేనండి, మనకు అంత స్టామినా ఇచ్చారు భగవంతుడు, లేడీస్కే ఇచ్చింది. ఎంత పనన్నా చేసుకోవాలి, ఓవైపు పిల్లల్ని చూసుకోవాలి, ఓవైపు ఇంటిని చూసుకోవాలి, ఏం వంట చేయాలి, ఈరోజు ఏం కూర చేయాలని ఆలోచన చేయాలి. ఈ ఆలోచనలతోనూ పిల్లలతోనే మనకి ఎంత సమయం అండి. హౌస్ వైఫ్ అంటే మాటలు కాదు కదా, అన్నీ చూసుకోవాలి. మా వాడు ఒకడు పైకి కిందికి ఎక్కుతూ ఉంటాడు. అన్నం బెల్ కొట్టారు కదా, లంచ్కి ఇంటికి రారా అంటే పైన ఎక్కుకుంటూ ఆడుకుంటూ ఉన్నాడు అనమాట. ఇంకా వాళ్ళకి లంచ్ పెట్టేసి పంపించేశాను. రసంలోకి మంచి కాంబినేషన్గా చిక్కుడుకాయ తాలింపు అయితే చేస్తున్నానండి. ఏం లేదండి, బేసిక్ సింపుల్ అండి. ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, ఒట్టిమిరకాయ, కరివేపాకు వేసి వేగిన తర్వాత ఈ ఉడకబెట్టి రెడీ ఉంచుకున్న చిక్కుడుకాయలను వేసి బాగా ఫ్రై చేసిన తర్వాత తిరువాతలో మగ్గించినాక లాస్ట్గా కారం పొడి వేసి ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకొని తీసేయడమేనండి. సింపుల్ అనమాట, సైడ్ డిష్గా మాత్రం పనికి వస్తుంది ఇది. చపాతీలోకి కూడా బాగుంటుందండి. సింపుల్గా మేము కొబ్బరి వేసుకోము, తినము, ఏ మసాలాలు వద్దు, మాకు సింపుల్గా కావాలన్న వాళ్ళు ఇట్లా సింపుల్గా చేసుకోవచ్చు. చపాతీలోకి కూడా బాగుంటుంది. నేను రసంలోకి మంచి కాంబినేషన్ బాగుంటుందని చేశానండి. పని అంతా అయిన తర్వాత పిల్లలకి అన్నం పెట్టేసి పంపించేసి మా కోసం తిన్నాం. పిల్లలైతే తినరు కదండి అలాగా. అదండి రసం. ప్రశాంతంగా 2:30 అయిందండి నేను లంచ్ చేసేసరికి. ఈవినింగ్ పాప ఏదో ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారని చెప్పి డ్రాయింగ్ అయితే వేసుకుంటుందండి చార్ట్లో. అదండి తూర్పు వేస్తూ ఉన్నారు కదా ఒడ్లు, ఆ మనిషిని అయితే వేయాలట. కష్టపడి వేసుకుంది నీట్గా.
బాగా వేస్తుందండి బొమ్మలు కూడా. పాప 6th క్లాస్ చదువుతుంది స్వీటీ ఇప్పుడు. నైట్ ట్యూషన్కి వెళ్ళొచ్చిన తర్వాత 8:30 ఆ టైంలో అయితే వేసుకుంటుంది. వాళ్ళ డాడీ కాస్త హెల్ప్ చేశారులేండి. ఈవినింగ్ అయితే నేను పొంగల్ అయితే చేసేసానండి పిల్లల కోసము. ఆఫ్టర్నూన్ రసం ఉండింది కనుక దాని కాంబినేషన్గా చేసేసానండి, తినొచ్చు. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్.